రైట్ ఇక ఈ రోజు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు వార్తాపత్రికను చూద్దాం. బినామీలు భూచోళ్లు. ఇబ్రహీంపట్నంలో 106 కోట్ల ఆస్తుల రిజిస్ట్రేషన్. చీమకుర్తి శ్రీకాంత్ కుటుంబ సభ్యుల పేరుతో రాసేశారు. మార్కెట్ విలువ 700 కోట్లు పైనే. హక్కు పత్రాలు పాన్ కార్డ్ లేకుండానే రిజిస్ట్రేషన్లు. సీఎం చంద్రబాబుకు నాటి సబ్ రిజిస్ట్రార్ రాసిన లేఖతో బహిర్గతం. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కడప, కర్నూలులోనూ భారీగా అక్రమాలు. ఫ్రీ హోల్డ్ ముసుగులో వేల ఎకరాలు స్వాహా. సిట్ తో విచారణ చేయిస్తేనే అక్రమాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. రైట్ ఇక చరిత్రలో నిలిచిపోవాలి ప్రధాని మోదీ సభ. విశాఖలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు, అధికారులకు, నాయకులకు దిశానిర్దేశం. ప్రధాని మోదీ సభ చరిత్రలో నిలిచిపోవాలని అంశంగా ముందుకు వెళ్తున్నారు. ఆ విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక సైబర్ నేరాల బాధితులకు గోల్డెన్ అవర్. డబ్బు పోగొట్టుకున్న తొలి గంటలో ఫిర్యాదు కీలకం. అలా చేస్తే సొమ్ము వెనక్కి వచ్చే అవకాశాలు ఎక్కువ. మారుమూల గ్రామాల్లోనూ తారు రోడ్లు. ఈ అంశాలు లోపల పేజీల్లో ఉన్నాయి. రైట్ ఇక మన ఆలయాలను మనమే నిర్వహించుకుందాం. ప్రభుత్వాల పెత్తనంతో హైందవ ధర్మానికి విఘాతం. ఆక్రమణలకు గురైన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. అన్య మతస్థులను ఆలయ విధుల నుంచి తొలగించాలి. విశ్వ హిందూ పరిషత్ హైందవ శంఖారావంలో స్వామీజీల డిమాండ్. కృష్ణా జిల్లా కేసరపల్లి సమీపంలో నిర్వహించిన హైందవ శంఖారావం బహిరంగ సభలో విహెచ్పి జాతీయ అధ్యక్షుడు ఆలోక్ కుమార్ ప్రసంగిస్తున్నారు. సభకు అశేష జనవాహిని విచ్చేసినట్లుగా తెలుస్తోంది. ఇక అరాచకవాది తురకా కిషోర్ అరెస్ట్. పోలీసుల అదుపులో పిన్నెల్లి ప్రధాన అనుచరుడు. అడ్డు అదుపు లేకుండా గూండాగిరి. తెదేపా నేతలు బోండా ఉమా, బుద్ధా వెంకన్నలపై దాడి కేసులో నిందితుడు. రైట్ ఇక సాక్షి వార్తాపత్రికను పరిశీలిద్దాం. స్కామ్లపరం అమరావతిపురం. సర్కారు రియల్ ఎస్టేట్ వెంచర్ హ్యాపీనెస్ట్ టెండర్లలో అక్రమాలు. జీఎస్టీ, ఎస్ఎన్ఏ, సిఎన్జి తదితరాల రూపంలో 150.05 కోట్లు రియంబర్స్. ఈ లెక్కన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు మొత్తం కాంట్రాక్ట్ విలువ 971.08 కోట్లు. నేలపాడు వద్ద G+18 అంతస్తులతో 12 టవర్లలో 12,000 ప్లాట్లతో నిర్మాణం. ఇక హ్యాపీనెస్ట్ మొత్తం నిర్మిత ప్రాంతం 21,52,349 చదరపు అడుగులు. దీని ప్రకారం ఒక్కో చదరపు అడుగు నిర్మాణ వ్యయం 4,511.76. అధునాతన సదుపాయాలతోనూ అంతా కలిపి అడుగుకు చదరపు అడుగుల చొప్పున 2,000కు మించదంటున్న బిల్డర్లు. ప్రాజెక్టు పూర్తికి 24 నెలలు గడువు పెట్టిన సిఆర్డీఏ టెండర్లలో జాయింట్ వెంచర్లకు అవకాశం లేదని నిబంధన. కానీ పనులు దక్కాక 25% సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించవచ్చని సడలింపు. ముందే ఎంపిక చేసిన బడా కాంట్రాక్ట్ సంస్థకు అధిక ధరలకు కట్టబెట్టేందుకు ముఖ్య నేత ఎత్తుగడ. భారీ ఎత్తున ముడుపులు చేతులు మారుతున్నాయంటున్న బిల్డర్లు. గతంలో టీడీపీ హయాంలోనే ఈ ప్రాజెక్టు 658 కోట్లకు కాంట్రాక్టుకు అప్పగించిన సిఆర్డీఏ ఇప్పుడు సర్కార్ చెబుతున్న దాని ప్రకారమే ఇసుక ఉచితం. నాటికి నేటికి నిర్మాణ సామాగ్రి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. అయినా సరే ప్రాజెక్టు వ్యయం భారీగా పెంపు. జాప్యంతో పెరిగిన అంచనా వ్యయం ఖజానా నుంచే చెల్లింపు. ఖజానా నుంచి కాంట్రాక్టర్ కు దోచిపెట్టి కమిషన్లు రాబట్టుకునే ఎత్తుగడ. గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్లకు G+12 అంతస్తులతో 12 టవర్లలో 1,440 ప్లాట్ల నిర్మాణానికి సిఆర్డీఏ టెండర్లు. ఆఫీసర్ల క్వార్టర్ల నిర్మిత ప్రాంతం 27,24,080 చదరపు అడుగులు. కాంట్రాక్ట్ విలువ 492.04 కోట్లు. ఈ లెక్కన ఆఫీసర్ల క్వార్టర్ల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 1806.29 మాత్రమే. హ్యాపీనెస్ట్ ఆఫీసర్ల క్వార్టర్ల నిర్మాణం దాదాపు ఒకే రీతిలోనే 2 షీర్ వాల్ టెక్నాలజీతోనే. అలాగే హ్యాపీనెస్ టెండర్ల అక్రమాలను ఆఫీసర్ల క్వార్టర్ల పనుల టెండర్లే బహిర్గతం చేస్తాయంటున్న బిల్డర్లు. ఇక బుల్స్ వారీలో ఆమె జోరు. స్టాక్ మార్కెట్ లో నయా ట్రెండ్. ప్రతి 4 కొత్త డీమ్యాట్ అకౌంట్లలో 1 మహిళదే. సో స్టాక్ మార్కెట్లలో మహిళలు ముందంజ వేస్తున్నట్లు కనిపిస్తుంది. రైట్ మెట్రో ఇట్ 1000 కిలోమీటర్స్. దేశంలో అత్యాధునిక మెట్రో వ్యవస్థకు దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి బీజం వేశారని, దాని ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు స్థాయికి తీసుకెళ్లారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2002లో ఢిల్లీలో మెట్రోను ప్రారంభిస్తే ప్రస్తుతం అది 1000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. దీంతో ప్రపంచంలో అత్యంత పొడవైన మెట్రో నెట్వర్క్ ఉన్న దేశాల్లో మన దేశం 3వ స్థానానికి చేరింది.
రైట్. కలెక్టర్ ఎస్పీ బలాదూర్ కార్యకర్తకు జీ హుజూర్. కుప్పంలో సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ కు సహాయకుడైన టీడీపీ కార్యకర్త చలపతి ఆదేశాలు ఇస్తుండగా చేతులు కట్టుకుని శ్రద్ధగా ఆలకిస్తున్న కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ. ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా రాష్ట్రంలో పాలనకు ఇది నిదర్శనమంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక హెచ్ఎంపీవీపై ఆందోళన వద్దు. చైనాలో గుర్తించిన హ్యూమన్ మెటా న్యూమో వైరస్ విషయంలో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా కేసులు వెలుగు చూడలేదని తెలిపింది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని వివరించింది. కరోనా తరహా ముందస్తు జాగ్రత్తలతో ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చని పేర్కొంది. రైట్. ఉద్యోగులకు వేధింపులు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి ధ్వజం. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదు. వెంటనే ఐఆర్, మెరుగైన పీఆర్సీ హామీ ఎటుపోయింది. మీటింగుల్లో తిట్టడం, మంత్రుల బెదిరింపులు ఎక్కువయ్యాయి. వందలాది మంది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు. చిన్న పక్షితో పెద్ద పక్షికి ముప్పు. విమాన ప్రమాదాలకు కారణమవుతున్న పక్షుల కదలికలు. ఒక్క ఢిల్లీలోనే 2023లో 169 విమానాల్ని ఢీకొట్టిన విహంగాలు. కొరియా ప్రమాదంతో అప్రమత్తమైన డీజీసీఏ. ఎయిర్పోర్టుకు 10 కిలోమీటర్ల పరిధిలో పక్షుల కదలికలపై ప్రత్యేక నిఘా. ఎయిర్ ఫీల్డ్ పరిసర ప్రాంతాల్లో చెత్తా చెదారం లేకుండా చర్యలు. దేశంలోని అన్ని విమానాశ్రయాలని అప్రమత్తం చేసిన డీజీసీఏ. రైట్. మా ఆలయాలపై మీ పెత్తనం ఏంటి? మాకు అప్పగిస్తే మేమే నిర్వహించుకుంటాం. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ చట్ట సవరణ చేయాలి. అప్పటిదాకా ట్రస్ట్ బోర్డుల్లో ధార్మిక వ్యక్తులను మాత్రమే నియమించాలి. పిహెచ్పి హైందవ శంఖారావ సభ డిక్లరేషన్. ఇక డిక్లరేషన్ అమలుకు సభికులతో ప్రతిజ్ఞ చేయించిన త్రిదండి చిన్నజీయర్ స్వామి. సభకు పెద్ద సంఖ్యలో హాజరైన పీఠాధిపతులు, స్వామీజీలు, భక్తజనం. ఇక వాలంటీర్లకు కొనసాగించలేం. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ. వాళ్లను విధుల్లోకి తీసుకుంటే న్యాయపరమైన సమస్యలు. పుట్టని బిడ్డకు పేరెల పెడతారంటూ పునరుద్ఘాటన. వాలంటీర్ల వేతనాలు 10,000కు పెంచుతామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ. అలాగే వాలంటీర్లకు గత ఏప్రిల్, మే నెలల్లో వేతనాలు చెల్లించిన జగన్ సర్కార్ హెడ్ ఆఫ్ అకౌంట్ల వివరాలే నిదర్శనం. బాబు సర్కార్ నమ్మక ద్రోహంపై వాలంటీర్ల ఆందోళన బాట, నిరసనలు. రైట్. ఇక ఒకసారి న్యూస్ రీల్ పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో రైల్వే అభివృద్ధికి కృషి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో రైల్వేల అభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర రైల్వే జలశక్తి శాఖ సహాయ మంత్రి వి సోమన్న తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఇక గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కు వెళ్లొస్తూ ఇద్దరు దుర్మరణం. గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక 2 కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కాకినాడలోని గైకోపాలకుడుకు చెందిన ఇద్దరు యువకులు రాజమహేంద్రవరంలో జరిగిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. రైట్. ఇక ఆంధ్రజ్యోతి వార్తాపత్రికని పరిశీలిద్దాం. రైట్. ఇక్కడ కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. ఆలయాల రక్షణకు దీక్ష. పార్టీలు, ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించాలి. హైందవ శంఖారావం తీర్మానం. హైందవ శంఖారావం మహాసభలు జరుగుతున్నాయి ఏపీ కేసరపల్లి వేదికగా. సో అక్కడ ఆలయాలు, హిందూ ఆలయాలు హిందువులకి మాత్రమే చెల్లేలాగా గవర్నమెంట్ చేతుల్లో నుంచి బయటకు వచ్చేసి హైందవ ధర్మకర్తల చేతుల మీదుగా నడవాలి అనే అంశం మీద భారీగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. హైందవ శంఖారావం తీర్మానం చేసింది ఈ అంశం మీద. బెజవాడ సమీపంలో విహెచ్పి భారీ బహిరంగ సభ నిర్వహించింది. అందులో భాగంగా భారీగా భక్తజనం, భారీగా హైందవ ధర్మకర్తలు, పీఠాధిపతులు చేరుకున్నారు. రైట్. ఇక సర్కారీ కొలువుల జాతర. 2,686 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు. పాతవి కొత్తవి అన్ని కలిపి ఈ ఏడాది భర్తీ. 1016 పోస్టులకు కొత్తగా 19 నోటిఫికేషన్లు. ఇప్పటికే జారీ చేసిన వాటిలో 1670 పోస్టులు. వీటిలో కీలకమైన 150 గ్రూప్ 1 ఉద్యోగాలు. 12న జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం. వర్సిటీలు, ఆర్జీయూ కేటీల్లో 3000కు పైగా ఖాళీలు. వాటిని ఈ ఏడాదే భర్తీ చేయనున్న ప్రభుత్వం. సో 2,686 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సో నిరుద్యోగులకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. ఇక టీడీపీ నేతలపై దాడి చేసిన తురకా కిషోర్ అరెస్ట్. వైసీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా అరాచకాలు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ప్రధాన అనుచరుడు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అజ్ఞాతంలోకి. రైట్. ఇక ప్రతి ఇల్లు విద్యుత్ కేంద్రమే. కుప్పంలో ప్రయోగాత్మకంగా సూర్యఘర్ నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. సౌర విద్యుత్ ఉత్పత్తి విప్లవానికి శ్రీకారం. తర్వాత రాష్ట్రం అంతటా విస్తరణ. గృహ వినియోగదారులకు ఎంతో మేలు.
రైట్. ఇక కలిసి ప్రపంచంతో పోటీ పడాలి. ఏపీ తెలంగాణ మధ్య సమస్యలుంటే చర్చించుకుందాం. దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్న తెలుగు సినిమా సైబరాబాద్ తో ఐటీని అభివృద్ధి చేసిన చంద్రబాబు దానిని మరింత ముందుకు తీసుకెళ్లిన వైఎస్ అని రేవంత్ ప్రకటించారు. ప్రపంచ తెలుగు సమాఖ్య ముగింపు సభలకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సో ఈ నేపథ్యంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. రైట్. గంజాయిపై యుద్ధం. కూటమి సర్కార్ ప్రత్యేక చర్యలు. మన్యంలో మారుతున్న పరిస్థితులు, డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు, కొండల్లోని తోటలు ధ్వంసం, ఎక్కడికక్కడ వాహనాల తనిఖీ. మరోవైపు అవగాహన కార్యక్రమాలు, పటిష్టంగా నిఘా వ్యవస్థ ఏర్పాటు. అల్లూరు జిల్లాలో సాగుకు చెక్. ఒడిశా సరిహద్దుల్లో పెరిగిన సాగు, ఏపీ మీదుగానే రవాణా. దీనిపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి. రైట్. ఇక శీలావతి రకం ఎండు గంజాయి. విశాఖ జైల్లో గంజాయి ముక్క. జైలు సందర్శనలో గుర్తించిన హోంమంత్రి వంగలపూడి అనిత. వైసీపీ ప్రభుత్వ తప్పిదాల వల్లే జైల్లో వరుస ఘటనలు అని విమర్శ. నిన్న హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖ సెంట్రల్ జైలు సందర్శించారు. ఈ నేపథ్యంలో విశాఖ జైల్లో గంజాయి ముక్కని కనుగొన్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో హెచ్ఎంపీవీ వైరస్ లేదు. కరోనాకు పాటించిన జాగ్రత్తలు చాలు. లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్ కావాలి. వైరస్ తో దగ్గు, తుమ్ములు, గొంతు నొప్పి. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ పద్మావతి వెల్లడి. స్థానిక నామినేటెడ్ పదవుల్లో 30 నుంచి 40% మనకి రావాలి. అలా కేటాయింపులు జరిగేలా చూడండి. ప్రతి ఎమ్మెల్యేను 5 సీనియర్లు కలవాలి. జనసేన నేతలకు అగ్ర నాయకత్వం సూచన. రైట్. ఇక వెలుగు వార్తాపత్రికను పరిశీలిద్దాం. యమలాడ రాజున్న బంగారం 97 కిలోలు. రాష్ట్రంలో ఎక్కువ గోల్డ్ సమకూరిన ఆలయాల్లో టాప్. తర్వాతి స్థానాల్లో భద్రాచలం, యాదగిరిగుట్ట. అన్ని ఆలయాల్లో 1048 కిలోల బంగారం, 38,783 కిలోల సిల్వర్. ఆలయాల బంగారం లెక్క వెల్లడించిన ఆఫీసర్లు. రైట్. 25,000 ఎకరాల్లో ఇంటి పంట. హైదరాబాద్ లో టెర్రస్ గార్డెనింగ్ పై సర్కార్ దృష్టి. సాగుకు కావలసినవన్నీ సమకూర్చేందుకు సన్నాహాలు. వన్ స్టాప్ సొల్యూషన్ పేరుతో అందుబాటులోకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ఉద్యాన శాఖ. మిద్దె తోటల సాగుకు హైదరాబాద్ వాతావరణం అనుకూలమని వెల్లడి. వైరస్ తో పైలం. రాష్ట్రంలో ఇంటింటా దగ్గు, సర్ది, జ్వరాలు. వెదర్ మారడంతో 30% పెరిగిన శ్వాసకోశ వ్యాధులు. క్లైమేట్ చేంజ్, కాలుష్య ప్రభావం కూడా కారణం. ఇంకోవైపు చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్. ఈ వైరస్ కు ప్రస్తుతం అనుకూల వాతావరణం. అందుకే జాగ్రత్తలు పాటించాలంటున్న డాక్టర్లు, ఆఫీసర్లు. పెద్దగా ప్రమాదం ఏది పొంచి లేకున్నప్పటికీ మారుతున్న వాతావరణ పరిస్థితుల మేర ఆ వైరస్ తొందరగా వ్యాప్తి చెందడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏమైనా లక్షణాలు అంటే సాధారణంగా కరోనాకు ఉన్న లక్షణాలే ఈ వైరస్ కి ఉన్నాయి. సో అలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే క్వారంటైన్ లో ఉండిపోమని చెప్తున్నారు. వైద్య సూచనలు తీసుకొని తొందరగా తేరుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఒకవేళ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించి క్వారంటైన్ లోకి వెళ్ళాలి. కానీ ప్రస్తుతం అయితే మన దేశానికి, మన రాష్ట్రానికి వాటిలో ముప్పు ఏది లేదు అని చెప్తున్నారు. రైట్. ఇక తెలుగులో జీవోలు. ఇప్పటికే రుణమాఫీ జీవోను మన భాషలోనే ఇచ్చినాం. మాతృభాషను మరవద్దు. ప్రపంచ తెలుగు సమాఖ్య సభల్లో సీఎం రేవంత్. అధికారిక కార్యక్రమాల్లో తెలుగుకే ప్రాధాన్యం. కోర్టు జడ్జిమెంట్ లో మన భాషలో ఉండాలి. 4th సిటీలో పెట్టుబడులు పెట్టండి. సింగిల్ విండోలో అనుమతులిస్తాం. ప్రపంచంతో తెలంగాణ, ఏపీ పోటీ పడాలి. 2 రాష్ట్రాల మధ్య సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. దేశ రాజకీయాల్లో తెలుగు వాళ్ళు ప్రభావం చూపాలని పిలుపు. సో 2 తెలుగు రాష్ట్రాల మధ్య మిత్ర భావం పెంపొందించాలని, 2 తెలుగు రాష్ట్రాలు కలిసి తెలుగువారి అభివృద్ధికి పాటుపడాలి అనే అంశం మీద రేవంత్ రెడ్డి అయితే కృషి చేస్తున్నారన్నట్లే కనిపిస్తోంది. ఇక జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ. మార్చి 31లోగా గ్రూప్ 1 రిక్రూట్మెంట్. సీఎం మొదటి ఏడాది అని ప్రకటించారు సీఎం. అలాగే మొదటి ఏడాదిలోనే 55,000 జాబ్స్ ఇచ్చాం. సివిల్స్ అభ్యర్థులకు అన్ని విధాల సహకారం. ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మందికి ₹1,00,000 చొప్పున సాయం అందజేసిన సీఎం రేవంత్. సివిల్స్ ఇంటర్వ్యూస్ కు వెళ్లే అభ్యర్థులకు ఢిల్లీలో వసతి కల్పిస్తాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైట్. పెళ్లి కాని జంటలకు రూములు ఇవ్వం. ఓయో. పెళ్లి కాని జంటలకు ఇకపై రూములు ఇచ్చేది లేదని ఓయో ప్రకటించింది. మీరట్లో మొదటగా దీన్ని అమలు చేస్తున్నది. కపుల్స్ ఓయో హోటల్లో రూమ్ తీసుకోవాలంటే వారి మధ్య సంబంధాన్ని నిరూపించే ప్రూఫ్ చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇక 5వ టెస్ట్ లోనూ టీమిండియా ఓటమి. ఆస్ట్రేలియా గడ్డపై అట్టర్ ఫ్లాప్ అయిన ఇండియా 10 ఏళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని చేజిక్కించుకుంది. అనేక విమర్శల మధ్య మొదలైన 5వ టెస్ట్ లోనూ ఇండియా 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ ను ఆసీస్ 3-1తో సొంతం చేసుకుంది. రైట్. ఇక దిశ వార్తాపత్రికను పరిశీలిద్దాం.
జీవోలు తెలుగులోనే, ఇక మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తున్నాం. దేశ రాజకీయాల్లో సన్నగిల్లుతున్న తెలుగువారి పాత్ర. రాష్ట్ర ఆదాయంలో 65% హైదరాబాద్ నుంచే. నాటి సీఎంలు తీసుకున్న నిర్ణయాలే అందుకు కారణం. దేశ రాజకీయాల్లో నీలం సంజీవ్ రెడ్డి, పివి, ఎన్టీఆర్ పాత్ర కీలకం. అలాగే ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా మన వారుండడం గర్వకారణం అంటున్నారు. సో ఇవి ఈ రోజు వార్తాపత్రికల్లో ఉన్న ప్రధాన అంశాలు. రేపటి వార్తాపత్రికల ప్రధాన అంశాల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.